నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, నేమ్లో ఉన్న నెంబర్ ప్రభావం అనేది మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి మాకు లాస్ట్ వీడియోలోని శిరీష అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొక పేరు గురించి తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అది ఏంటంటే అశోక్. అశోక్ అనే పేరు పెట్టుకున్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క గుణగణాలు ఏమిటి, వారి లక్షణాలు ఏమిటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారంటారు, దాని గురించి తెలియచేయండి. తప్పకుండా తెలుసుకుందాం అమ్మా. అశోక్ అనే పేరులో 5 అక్షరాలు ఉండటం వల్ల ఈ అశోక్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళ కెరియర్ చిన్నప్పటి నుంచి వాళ్ళ కెరియర్లోకి వచ్చి వాళ్ళకు ఒక 35-40 ఏళ్ళు వచ్చే వరకు కూడా మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే పర్సనాలిటీ ఉంటుంది వాళ్ళకి. మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటారు దాన్ని. అట్లాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ మాటకారి, బాగా చక్కగా మాట్లాడతారు. ఒక సబ్జెక్ట్ ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే బాగా చెప్తారు, విడమర్చి చెప్తారు. ఆ అట్రాక్టివ్ పర్సనాలిటీ, ఆకర్షణ ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ అశోక్ అనే పేరులో 18వ నెంబర్ ఉంటుంది. ఈ 18వ నెంబర్ ఉండటం వల్ల లైఫ్లో వాళ్ళు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఎట్లా అంటే వీళ్ళు ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఏదేదో చేసేయాలి, బిజినెస్లని, రకరకాల బిజినెస్లు చేసేయాలని రకరకాలుగా ప్లానింగ్స్ వేసి చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో నా ప్లానింగ్స్ డిస్కస్ చేస్తే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారేమో ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా వీళ్ళే చేసేస్తుంటారు. సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా అందరికి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎవరితో డిస్కస్ చేయరు. ఇంట్లో వాళ్ళతో కానీ, వాళ్ళ పేరెంట్స్తో కానీ, అన్నదమ్ములతో కానీ చేయరు. నేను సక్సెస్ అయి ప్రూవ్ చేసుకోవాలి, నేను నిరూపించుకోవాలి లోకానికి నేనేంటనేది అనే అగ్రెసివ్నెస్తో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే 99% వాళ్ళు చేసే ప్లానింగ్స్ అన్నీ కూడా రాంగ్ స్టెప్స్ అవుతాయి. దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఈ పేరులో 18వ నెంబర్ ఉండటం వల్ల ఈ 18వ నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు. ఈ హై టెన్షన్ నెంబర్ వల్ల వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ అంతా ఫ్రూట్ఫుల్గా ఉండదు. అంటే ఏ లవ్ మ్యారేజో అవుతుంది. లవ్ మ్యారేజీలు ఎంతకాలం వాళ్ళు లాంగ్ లాస్టింగ్ వాళ్ళ సంసార జీవితం నడుస్తుంది అనేది మనకు తెలిసిందే. సో అది మధ్యలోనే ఇబ్బందులు మొదలవుతాయి. ఎట్లా మొదలవుతాయి? నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా, నేను తెలియక మోసపోయాను అని ఒకళ్ళనొకళ్ళు వీళ్ళు నిందించుకొని, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని, ఒకళ్ళనొకళ్ళు అవమానించుకునే పరిస్థితి వస్తుంది. అది ఫ్యామిలీ లైఫ్లో. అక్కడి నుంచి బిజినెస్లో ఏ ఆలోచనలు, ఏ ప్లానింగ్స్ ఇతరులతో డిస్కస్ చేయరు. కాబట్టి వీళ్ళు నేను అనుకున్నదే కరెక్ట్, నా ప్లానింగ్ బాగుంటుంది, నేను తెలివైన వాడిని అని వాళ్ళు అనుకోవటం వల్ల, ఓన్గా నిర్ణయాలు తీసుకొని చేయడం వల్ల ఎక్కడో తీసుకెళ్ళి నేను చాలా పెద్ద వెంచర్ వేస్తున్నాను అని చెప్పి ఎక్కడో దూరంగా ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఏదో చేయాలనుకొని దానిలో సక్సెస్ అవ్వక, లేదా ఇంకా ఏదో చేద్దామని ఏదో అంటే ఐడియాస్ చాలా పెద్దగా ఉంటాయి. ఆ ఐడియా సక్సెస్ అవుతే బాగుంటుంది, కానీ వీళ్ళ పేరులో ఉన్న 18వ నెంబర్ వల్ల ఆ ఐడియా సక్సెస్ అవ్వదు. ఏ అశోక్ అయినా ఇంతే. వాళ్ళ జాతకం బాగున్నా సరే వాళ్ళ పేరులో ఉన్న 18వ నెంబరు పంచర్ పడిన టైర్లోంచి గాలి ఎలా పోతుందో వాళ్ళ లైఫ్లో అదృష్టాన్ని వాళ్ళు అలా మిస్ అవుతారు. సో అశోక్ అంటే అర్థం ఏంటి? శోకము లేనివాడు అని అర్థం. శోకము లేనివాడు అని అర్థం. అంటే బాధ, దుఃఖము, శోకము జీవితంలో లేనివాడు అశోకుడు. అశోక్ అంటే అర్థం అది. కానీ వీళ్ళ జీవితం ఆఫ్టర్ 45 శోకం తప్ప ఇంకేం ఉండదు. కష్టాలు, శోకము. వీళ్ళ ఎండింగ్ అంటే క్లైమాక్స్ 100% ట్రాజెడీ. అశోక్ అనే పేరున్న వ్యక్తి యొక్క లైఫ్ 100% ట్రాజెడీ. ఎయిదర్ సూసైడ్ అయినా చేసుకోవాలి, లేదా బెడ్ రిడెంట్ అవ్వాలి, లేదా యాక్సిడెంట్ అయి ప్రాణం పోవాలి. ఏదో ఒక విధంగా. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళ పేరులో ఉన్న 18వ నంబర్.
వాళ్ళ పేరులో ఉన్న లక్షణాలు, అశోక్ అనే పేరులో ఉండే లక్షణాలు, వాళ్ళకి ఇప్పుడు జనరల్గా ఎవరికైనా తెలివితేటలు ఉన్న వ్యక్తికి కావాల్సింది ఏంటి? కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సో ఈ పేరు వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు? నేను ఏదైనా ప్లానింగ్ చేశారు, ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, పెద్ద పెట్టుబడి, దీనికి అతని దగ్గర మొత్తం ప్లానింగ్ ఉంది, కానీ చెప్తే డిస్కరేజ్ చేస్తారు, ఏ నీతో కాదు, ఇవన్నీ వర్కౌట్ కాదు అంటారని ఎవరితో డిస్కస్ చేయరు. మొత్తం మునిగిపోయేదాకా ఎవరికి తెలియదు. మొత్తం ఓడ మునిగిపోయే మూమెంట్లో ఎవరు పైకి లాగలేరు. అలాంటి పరిస్థితి ఈ అశోక్ అనే వాళ్ళ జీవితంలో, వాళ్ళు ఉద్యోగస్తులైనా, వాళ్ళు వ్యాపారస్తులైనా, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, లేదా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా, లేదా పెద్ద బిల్డర్ అయినా, పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళకి ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టే అంశాల వైపే వాళ్ళ జీవితం సాగుతుంది. ఫైనాన్షియల్గా హెవీ లాస్ వాళ్ళ మీద పడే అవకాశమే 100% ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఎండింగ్ అనేది ట్రాజెడీ. ఎలా? ఒకటి, ఇంకా నాకు ఏ దారి లేదు, నేను అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయాననే థాట్తో సూసైడ్ చేసుకుంటారు. 2, యాక్సిడెంట్స్. ఎందుకంటే పేరులో ఉంది 18వ నంబర్ యాక్సిడెంటల్ నెంబర్. ఇవేవి కాదు, ఇవేమీ ఇంకా జరగలేదు, తాను స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏం పర్లేదు అని అన్ని పరిస్థితులు తట్టుకొని నిలబడ్డా, అది హెల్త్ మీద దెబ్బ కొట్టి బెడ్ రిడన్ చేస్తుంది. సో ఆ 18వ నంబర్ తన పని తను చేస్తుంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఒక సినిమా డైలాగ్ ఉంది. ఆ రకంగా పేరులో 18వ నంబర్ ఉంటే ఈ విధమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అశోక్ అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పేరు కరెక్షన్ చేసుకోవాలి. లేదా ఇక ముందు రాబోయే జనరేషన్లో మీ పిల్లలకి ఈ పేరు పెట్టకండి, పెట్టకుండా ఉండటము చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ పేరు పెట్టినా కానీ సో కరెక్షన్ అనేది ఖచ్చితంగా అంటే ఆల్రెడీ పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లేదుగా, ఈ మధ్య పాత పేరు అయిపోయింది, ఈ మధ్య పెట్టట్లా. మనం మాట్లాడుకునేది ఒక 30, 40, 50 ఏళ్ల క్రితం పెట్టిన పేర్లు ఉన్న వ్యక్తుల జీవితాలు ఇవాళ ప్రజెంట్ వాళ్ళు బిజినెస్లో ఉంటారు, వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఎంత అగ్రెసివ్గా వెళ్ళారు, ఏ స్టేజ్ నుంచి ఎక్కడ పడిపోయారు, అన్నీ వాళ్ళకి నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళకి మనసుకి టచ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ 18వ నంబర్ అనే దాన్ని ప్లస్ అశోక్ అనే పేరు గల వ్యక్తుల్ని కొన్ని వేల మందిని స్టడీ చేసినాక చెప్తున్న ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను చెప్పే ఏ మాట కూడా బుక్స్లో ఉండదు, ఇది బుక్కిష్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్గా జరిగే అంశం ఇది. సో మీరు ఏ అశోక్ని అడిగినా కూడా అర్థమవుతుంది. కాబట్టి అశోక్ అనే పేరు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే పేరు మార్చుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో వచ్చే జనరేషన్కి ఈ పేరు పెట్టకండి. ఓకే గురుగారు, అశోక్ అనే పేరు పెట్టుకున్న వ్యక్తులు వారి యొక్క గుణగణాలు ఏమిటి, వారి లక్షణాలు ఏంటి, అలాగే వారు ఏ విధంగా ఉండబోతున్నారు అనే వాటి గురించి అయితే తెలియచేశారు. ధన్యవాదాలు గురువు గారు.